సో గైస్ మీరు చూస్తున్న ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా స్నేక్. సో చాలా విషపూరమైన పాము ఇది. సో స్నేక్ బైట్ అయితే దయచేసి మీరు వెళ్ళాల్సింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు, మంత్రాలు, తంత్రాలు ఎటువంటి పసారాలు ఎటువంటి చేపిస్తే మీరు ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. స్నేక్ బైట్ అయిన తర్వాత మనకు 1 అవర్ నుంచి 40 మినిట్స్ టైం ఉంటుంది. ఆ టైం మధ్యలో పోవాలి. టైం వేస్ట్ కనుక చేస్తే మనిషి ప్రాణం పోయే 100% గ్యారంటీ ఉంటుంది. సో మంత్రాలు తంత్రాలు అయితే చేపియద్దు. దీని యొక్క యాంటీవైనమ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఎనీ స్నేక్ బైట్ అయినా మీరు వెళ్ళాల్సింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. డిస్ట్రిక్ట్ లేకుంటే పక్కకి ఏదైనా ఊర్లలో కనుక ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే కూడా అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో చూస్తున్నారా, స్నేక్ బైట్ అయిన తర్వాత మనకు నర్వస్ సిస్టమ్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత దీని యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే, వెనమస్ స్నేక్ బైట్ అయిన తర్వాత ఒక్క నిమిషం, పాయిజనస్ స్నేక్స్ బయట అయిన తర్వాత దీని యొక్క సింటమ్స్, ఎక్కడైతే పాము కరుస్తుందో ఆ కరిచిన ప్రాంతంలో చేతి గరిస్తే చేతి కానీ, కాలు గరిస్తే కాలు కానీ ఉబ్బిపోతుంది. ఉబ్బిపోయిన తర్వాత బ్లాక్ లైట్ గ్రీన్ అయిపోతుంది దాని యొక్క సింటమ్స్. సో కడుపు నొప్పి వస్తుంది. ఒక 5-10 మినిట్స్ తర్వాత కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి తర్వాత 40 మినిట్స్ మధ్యలో స్టమక్ పెయిన్ వస్తుంది. స్టమక్ పెయిన్ తెలుసే కదా, కడుపు నొప్పి. సో కడుపు నొప్పి, దాని తర్వాత ప్లస్ కన్నాల నుంచి వాటర్ వస్తాయి, దాని తర్వాత నోట్ల నుంచి నురుగు వస్తుంది. నురుగు వచ్చింది లాస్ట్ ఫైనలీ 1 అవర్ తర్వాత హెడ్ అనేది డౌన్ అయిపోతుంది. హెడ్ డౌన్ అయిపోయిన తర్వాత బాడీలో పాయిజన్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయి బ్రెయిన్ కొట్టి, హార్ట్ కొట్టి మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో గాయస్, అందుకోసం నేను చెప్తాను ఏంటంటే, ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను నేను, దయచేసి మీరు వెళ్ళాల్సింది హాస్పిటల్. మంత్రాలు, తంత్రాలు, పసర్లు అటువంటి పని చేయవు. అది ఎప్పుడు పని చేస్తాయి అంటే, నాన్ వెనమస్ స్నేక్స్ బయట అయితే, అంటే విషం లేని పాము మీకు కనుక కరిస్తే అప్పుడు